హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పటాలమ్మ అమ్మవారి సువర్ణ మహోత్సవం గురించి తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో అమ్మవారికి ఎంతో ప్రత్యేకత స్థానం ఉంది. గ్రామ దేవతగా, ప్రజలను కాపాడే తల్లిగా పటాలమ్మ అమ్మవారిని భక్తులు భావిస్తారు. ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాల్లో సువర్ణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. సువర్ణ మహోత్సవం అంటే బంగారు మహోత్సవం లేదా ఎంతో గొప్పగా జరుపుకునే పవిత్ర వేడుక అని అర్థం. ఈ మహోత్సవ సమయంలో ఆలయం మొత్తం పూలతో, విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించబడుతుంది. అలాగే పండ్లు, పూలహారాలతో చక్కగా అలంకరించబడుతుంది. ఈ అలంకరణను చూసేందుకు వేలాది మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ఉత్సవాలు సాధారణంగా గణపతి పూజతో ప్రారంభమవుతాయి. తరువాత వేద పండితులు ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు వంటి పవిత్ర ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఈ సమయంలో ఆలయంలో వినిపించే మంత్రోచ్చరణలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తాయి. అమ్మవారి అలంకరణ ఈ మహోత్సవానికి ప్రధాన ఆకర్షణ. ప్రతిరోజు భిన్న రూపాలలో అమ్మవారిని అలంకరిస్తారు. కొన్నిసార్లు మహాలక్ష్మీదేవిగా, మరికొన్ని రోజులు దుర్గామాతగా, ఇంకొన్ని రోజులు రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిస్తారు. పూలతో చేసిన అలంకరణ, బంగారు కిరీటాలు, దీపాల కాంతులు ఆలయాన్ని మరింత దివ్యంగా మారుస్తాయి. సువర్ణ మహోత్సవంలో జరిగే రథోత్సవం కూడా ఎంతో ప్రసిద్ధి. అమ్మవారిని ప్రత్యేక రథంలో ఊరేగింపుగా తీసుకువెళ్తారు. భక్తులు భజనలు చేస్తూ, డప్పులు వాయిస్తూ, హారతులు ఇస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంలో కలకలలాడుతుంది. ఈ మహోత్సవం కేవలం ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు, ప్రజల ఐక్యతకు కూడా ప్రతీక. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి వేలాది మంది భక్తులకు భోజనం అందిస్తారు. సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు ఈ వేడుకలో. ఇప్పుడు కాసేపు అమ్మవారి వేడుక చూద్దామా? అమ్మవారిని దర్శించుకుందాం.
రెడీ భక్తుల నమ్మకం ప్రకారం అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సుఖశాంతులు కలుగుతాయని విశ్వసిస్తారు. ముఖ్యంగా సువర్ణ మహోత్సవ సమయంలో దర్శనం చేసుకుంటే అమ్మవారి ఆశీస్సులు మరింత లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ మహోత్సవం మన సంస్కృతి, సాంప్రదాయాలను గుర్తు చేస్తుంది. భక్తి, సేవ, ఐక్యత అనే విలువలను సమాజానికి తెలియజేస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం ఈ వేడుకను ఎంతో ఘనంగా అత్తివేలి గ్రామంలో నిర్వహిస్తారు. చివరిగా పాతాళమ్మ అమ్మవారి కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ జై పాతాళమ్మ తల్లి. ధన్యవాదాలు. వీడియో అయితే చివరి వరకు చూసేసేయండి. ఓపికగా విన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.